Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్సుకి సంబంధించి ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో ఎవరెవరైతే తెలంగాణ హైకోర్టు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే మనకు వెయిటేజ్ అనేది చూసుకుంటే ఏ ఎగ్జామ్ అయినా సరే కోర్టు జాబ్స్కి సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే వెయిటేజ్ అనేది తీసుకుంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే కొన్ని ఎగ్జామ్స్లో 40 నుంచి 50% వరకు ఉంటాయి, రైట్? 40% నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఎందులో నుంచి వస్తాయి అంటే ఇంగ్లీష్ నుంచే వస్తాయి. 50% ఇంగ్లీషు, 50% నెక్స్ట్ జిఎస్ జీకే మొత్తం కలిపి ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ చదివేదానికంటే మనం ఇంగ్లీష్లో కనుక పర్ఫెక్ట్గా ఉన్నాము అనుకోండి, అప్పుడు మీకు బెస్ట్ స్కోర్ అనేది కోర్టు జాబ్స్లో వస్తుంది. కాబట్టి మీరు కనుక కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతే ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, అది రైట్. ఆల్రెడీ నేను వీడియోలో చూడండి, వీడియోస్లో మీకు ఆల్రెడీ హైకోర్టు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియోస్ కూడా అన్నీ కంపల్సరీ చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, అయితే మనము ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ మన యాప్ గురించి ఒకసారి చూడండి. మీరు కనుక ఒకవేళ ఈ హైకోర్టు ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ టీఎస్ఏపీ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది. అక్కడ చాలా కోర్సులు ఉంటాయి, హైకోర్టు కోర్సెస్ కూడా ఉంటాయి. అందులో ఆ హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు ఫస్ట్ చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. రైట్? అయితే మనకు మీకు ఏమైనా ఫోన్పే లేకపోయినా సరే, మీది ఐఫోన్ అయినా సరే, ఓకేనా, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. రైట్? మీకు ప్రతి యాప్లో మీకు ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా, ప్రతి టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మళ్ళీ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వీడియోస్లోనే. రైట్? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రైట్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు ఏవైతే వీడియోస్ చేస్తున్నానో నేను మీకోసం అన్ని వీడియోస్ కంపల్సరీ చూడాలి. ఓకేనా? రైట్, చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి ఈ మోడల్ ఏంటంటే డిఫరెంట్ మోడల్. ఇది ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్సెస్లలో అడ్జెక్టివ్ ఏంటిది, నౌన్ ఏంటిది, వెర్బ్ ఏంటిది, అడ్వర్బ్ ఏంటిది, ఇలా ప్రిపోజిషన్ ఏంటిది, కంజంక్షన్ ఏంటిది అని చెప్పేసి డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఏమన్నాడు? అడ్జెక్టివ్ ఏంటిది కనిపెట్టమంటుండండి. ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటిదో కనిపెట్టి, ఇంత పెద్ద సెంటెన్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎన్నైనా అడ్జెక్టివ్స్ ఉండొచ్చేమో తెలియదు, కానీ మనకు కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఆ ఉన్న ఆప్షన్స్లలో అడ్జెక్టివ్ ఏది అని అడుగుతున్నాడు సింపుల్గా. రైట్? సో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ న్యూట్రిషియస్, డెఫిషియన్సీస్, ల్యాక్, నెక్స్ట్ వన్ లీడ్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ న్యూట్రిషియస్ తీసుకుంటే మీల్స్. చూడండి, ఇక్కడ న్యూట్రిషియస్ మీల్స్ అట. న్యూట్రిషియస్ మీల్స్ అంటే మీల్స్ అనేది మనకు నౌనా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు నౌన్, మీల్స్ అనేది నౌన్. మరి ఇప్పుడు న్యూట్రిషియస్ అనేది ఏం చేస్తుంది? ఆ మీల్స్ని మోడిఫై చేస్తుంది కదా. ఎలాంటి మీల్స్? న్యూట్రిషియస్ మీల్స్ అనమాట, అంటే అన్ని పోషకాలు ఉన్న మీల్స్ అనమాట. మరి అప్పుడు ఇక్కడ ఈ న్యూట్రిషియస్ అనే వర్డ్ మీల్స్ను మోడిఫై చేస్తుందా లేదా? మోడిఫై చేస్తుంది. కాబట్టి నౌన్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం చెప్పండి? మనము అడ్జెక్టివ్ అంటాం. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటండి? చూడండి, చాలామంది స్టూడెంట్స్ డెఫినేషన్స్ అన్నీ బట్టి పడుతూ ఉంటారు. ఇంగ్లీష్ అంటేనే బట్టి పడుతూ ఉంటారు. మీకు బట్టి ఇంగ్లీష్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ ఉంటుంది. అడ్జెక్టివ్ అంటే అసలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? డెఫినేషన్ బట్టి పట్టడం కాదు. చూడండి క్లియర్గా, అడ్జెక్టివ్ అంటే యాడ్ ఉందా లేదా? యాడ్ అంటే యాడ్ చేయడం. యాడ్ చేస్తే ఏమవుతుంది? సంథింగ్ ఏదో ఒకటి ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయింది అంటే మోడిఫై అయినట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి చెప్పండి? మోడిఫై చేస్తాయి అని. ఓకేనా? మరి వేటిని మోడిఫై చేస్తాయి అంటే అడ్జెక్టివ్స్ పైన నౌన్స్, ప్రొనౌన్స్ ఉంటాయి. కాబట్టి మనకు నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసేవి, డిస్క్రైబ్ చేసే వాటిని ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం. ఎట్లా చెప్తున్నాం? యాడ్ ఉంది కాబట్టి అట్లా. ఓకేనా? సో డెఫినేషన్స్ బట్టి పట్టడం కాదు, ఇచ్చిన వర్డ్లోనే మొత్తం మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఇచ్చిన వర్డ్ని సరిగ్గా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా కాన్సెప్ట్ వచ్చేస్తుంది.
ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా హెడ్లైన్స్ చదవడం అనేది బాగా నేర్చుకోండి. మీరు హెడ్లైన్స్ ఎందుకు పెడతారు, మొత్తం కాన్సెప్ట్ అందులో రిఫ్లెక్ట్ కావాల్సిందే కదా హెడ్లైన్స్లో. కాబట్టి హెడ్లైన్ అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్టే. సో ఓకే, అడ్జెక్టివ్ అంటే నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేసేది. మరి ఇప్పుడు న్యూట్రిషియస్ అనేది మనకు ఈ మీల్స్ అనే నౌన్ని మోడిఫై చేస్తుంది కదా, మరి మనకు న్యూట్రిషియస్ అనేది అడ్జెక్టివ్ అవుతుందా కాదా, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మిగతా చూద్దాం. చూడండి ఇక్కడ వేరియస్ డెఫిషియన్సీస్. వేరియస్ అనేది మనకి ఏంటిది నాన్న ఇక్కడ అడ్జెక్టివ్. చాలా డెఫిషియన్సీస్ అట. డెఫిషియన్సీస్ అయినా ప్లూరల్ వచ్చింది కదా, జనరల్గా నౌన్స్ అనేవి సింగులర్ ప్లూరల్లో ఉంటాయి. కాబట్టి మనకు అప్పుడు డెఫిషియన్సీ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ నౌన్ అవుతుందండి. ఏమవుతుంది మనకి ఇది నౌన్ అవుతుంది, రైట్. కాబట్టి మనకు ఇది ఆన్సర్ కాదు. ల్యాక్ అనేది కూడా మనకి ఏంటి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి ఇది కూడా ఏంటిది మనకు నౌన్ అవుతుందండి. కాబట్టి ల్యాక్ అనేది నౌన్ కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, నౌన్. నెక్స్ట్ లీడ్. లీడ్ అనేది ఎక్కడ వచ్చింది ఇక్కడ మే లీడ్. మే లీడ్ మే. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. మే పక్కన కానీ, విల్లు పక్కన కానీ, కెన్ను పక్కన కానీ, మైట్ పక్కన కానీ, షెల్ పక్కన కానీ, మస్ట్ పక్కన కానీ, షుడ్ పక్కన కానీ, వీటి తర్వాత వచ్చే వెర్బులు జనరల్గా ఏముంటాయి అంటే V1 ఉంటాయి నాన్న. ఏముంటాయి చెప్పండి, మనకు V1 ఉంటాయి. అంటే వీటి పక్కన వచ్చే మనకు మెయిన్ వర్బులు అనమాట. V1 అనే మెయిన్ వర్బులు. కాబట్టి మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే మే లీడ్. లీడ్ అనేది ఏంటిది ఇక్కడ వెర్బు V1 అనమాట. కాబట్టి ఇది మనకు వెర్బు కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. న్యూట్రిషియస్ అనేది మనకు అక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. మిగతావి ఇదేమో మనకు నౌన్ అవుతుంది, ఇదేమో మనకు నౌన్ అవుతుంది, ఇదేమో మనకు వెర్బ్ అవుతుంది అండి. అన్నీ క్లియర్గా చూసుకోండి, ఓకేనా. ఇంకా మీకు సింపుల్గా చూడండి, మన యాప్ క్లాసెస్ విన్న వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అండి. అదేంటంటే జనరల్గా ఓయూఎస్ అనే సఫిక్స్ తోటి, ఓయూఎస్ అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతే వాటిని ఏమంటామంటే డైరెక్ట్గా అడ్జెక్టివ్స్ అనొచ్చు నాన్న. ఇది మీరు ఒకవేళ నా యాప్ క్లాసులలో ఫ్రీగా ఉంటుంది, యాప్ క్లాస్లో ఫ్రీగా ఉంటుంది, అదొకసారి చూడండి. ఓయూఎస్ తోటి ఎండ్ అవుతాయి మనకి ఏమవుతాయి చెప్పండి, అడ్జెక్టివ్స్ అయిపోతాయి డైరెక్ట్గా. కాబట్టి మనకి డైరెక్ట్ ఆన్సర్ అడ్జెక్టివ్ అనగానే మన స్టూడెంట్స్, క్లాస్ విన్న స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారంటే డైరెక్ట్గా సార్ న్యూట్రిషియస్లో ఓయూఎస్ ఉంది కాబట్టి అది మనకు అడ్జెక్టివ్, డైరెక్ట్ ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. కాన్సెప్ట్ అర్థం చేపియాలి కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఓకేనా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా మిగతా ఆప్షన్స్ అన్నిటినీ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి ఆప్షన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం మీకు అర్థమయ్యేంత వరకు, ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదండి. ఎందుకంటే ఈ రోజులల్లో క్వశ్చన్ టు ఆన్సర్ తెలుసుకోవడం ముఖ్యం కాదు. ఇది ఆన్సర్ ఎందుకైంది, ఇది ఆన్సర్ ఎందుకు కావట్లేదు, ఇవన్నీ తెలిసినప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీకు ఆన్సర్ చేస్తారండి, లేకపోతే కష్టం, ఓకేనా. రైట్. ఇప్పుడు వేరియస్ అనేది కూడా అడ్జెక్టివే దాని ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందండి, ఓకేనా. సో బెన్ వాజ్ ఇన్ గ్రేట్ డాష్ అబౌట్ ద జాబ్ ఆఫర్, రైట్. బెన్ అనేవాడు సో గ్రేట్ డైలమా అని ఉంది ఇక్కడ. డైలమాలో ఉండడం అంటే కన్ఫ్యూజన్లో ఉండడం అంటాం. అంటే జాబ్ ఆఫర్ మీద చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నాన్న. మరి ఇప్పుడు మనకు డైలమా అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఏముంటుంది చెప్పండి ఇక్కడ. సో డైలమా అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఏముంటుందంటే సో DILE, ఓకేనా. DILEMMA, DILEMMA ఇది మనకు స్పెల్లింగ్ నాన్న. కాబట్టి DILEMMA అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎక్కడ కరెక్ట్ ఉంది, ఇక్కడ డబల్ ఎల్ ఉండదు, సింగిల్ ఎమ్ కాదు డబల్ ఎమ్ ఉండాలి. చూడండి ఇక్కడ DI ఉండాలి, DELI స్పెల్లింగ్ తప్పు ఉంది. కాబట్టి మనకు స్పెల్లింగ్ కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఏముంది అక్కడ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సేమ్. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, రైట్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పాయింట్ తెలుసుకోవాల్సి ఉంటుంది నాన్న. ఏమడుతున్నాడు మళ్ళీ, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇది మీకు కోర్టు చూడండి, డిస్ట్రిక్ట్ కోర్టు, సబార్డినేట్ కోర్సు, నెక్స్ట్ మనకు అక్కడ ఈ హైకోర్టు ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, ఎందుకంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ తెలిస్తే మోడల్స్ ఎలా వస్తాయో తెలుస్తుంది అనమాట. అంటే ఏ లెవెల్లో వస్తుంది పేపరు, మనం ఆన్సర్ ఎట్లా చేయాలని చెప్పేసి మీకు ఆ ప్రాసెస్ అనేది తెలుస్తుంది మెయిన్గా. అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూడండి, ఓకేనా. అది నెక్స్ట్ చూడండి ఇక్కడ, మై చైల్డ్హుడ్ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఇక్కడ ఏమవుతుందంటే ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో అడ్జెక్టివ్ ఏంటిది అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాను నాన్న. అయితే జాగ్రత్తగా చూడండి, మీకు ఇప్పుడు మై చైల్డ్హుడ్ ఇక్కడ వాజ్ అనేది ఉంది నాన్న. వాజ్ అనేది మనకి ఏంటిదండి, వెర్బ్. వాజ్ అనేది ఏంటి చెప్పండి మనకి ఇక్కడ వెర్బ్, రైట్. వెర్బ్ కాబట్టి ఇది కంపల్సరీ ఏమవుతుంది నాన్న, సబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుంది మనకు, సబ్జెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మై చైల్డ్హుడ్ అంటే చైల్డ్హుడ్ అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ, నౌన్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ప్రొనౌన్ అన్న ఉండాలి కదా. కాబట్టి మనకు చైల్డ్హుడ్ అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ, నౌన్ అవుతుంది నాన్న. చైల్డ్హుడ్ అనేది మనకు నౌన్ అవుతుంది. జనరల్గా ఈ హుడ్ తోటి ఎండ్ అవుతాయి మనకి ఏమవుతాయి అంటే నౌన్స్ అవుతాయి, ఓకే.
చైల్డ్హుడ్, మదర్హుడ్, బ్రదర్హుడ్, ఓకేనా, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే నౌన్స్ అవుతాయి నాన్న. మీకు కొన్ని సఫిక్సెస్ కూడా రాయిస్తాను ఇప్పుడు, నౌన్ సంబంధించిన సఫిక్సెస్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మై. చూడండి ఇక్కడ మై అనేది ఏమవుతుంది జనరల్గా, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మై అనేది మనకి ఏమవుతుందంటే పొసెసివ్ అడ్జెక్టివ్ నాన్న. ఇది కూడా అడ్జెక్టివ్ కిందికి వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఇక నేను ఆన్సర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానో జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని ఏమంటామంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాం. మై చైల్డ్హుడ్ అంటే నా యొక్క చైల్డ్హుడ్ అనమాట, ఓకే, నా యొక్క చైల్డ్హుడ్ అని. మరి ఇప్పుడు ఇక్కడ మై అనేది ఇక్కడ ఎలా చేస్తుంది, చైల్డ్హుడ్ని మోడిఫై చేస్తుంది కదా, ఇది అడ్జెక్టివ్ ఇది కూడా. కానీ ఇక్కడ మనకి ఇది ఏ అడ్జెక్టివ్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అండి. ఏ అడ్జెక్టివ్ ఇది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ అనమాట. స్పెషల్గా దీన్ని పొసెసివ్ అడ్జెక్టివే అనాలి, డైరెక్ట్గా మనం పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాం, రైట్. నెక్స్ట్ ఇంకో థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఫుల్. ఏముంది ఇక్కడ మనకు ఫుల్ ఉంది నాన్న. మరి ఫుల్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు ఫుల్ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. ఎట్లా సార్ అడ్జెక్టివ్ అని ఎట్లా చెప్తారు సార్, అడ్జెక్టివ్ అని ఎట్లా చెప్తున్నాం అంటే ఇంకోటి చెప్తా చూడండి మీకు క్లియర్గా. చూడండి జనరల్గా ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా అని ఎట్లా తెలుస్తుంది మనకు. ఒక వర్డ్ ఇచ్చి ఇది అడ్జెక్టివా కాదా చెప్పండి అని ఎట్లా తెలుస్తుందో చూద్దాం. ఒక వర్డ్ అడ్జెక్టివ్ కావాలి అంటే అడ్జెక్టివ్ అని మనం అక్కడ అనుకుంటే అది కంపల్సరీ నౌన్ని మోడిఫై చేయాలి కదా. కాబట్టి ఏ అడ్జెక్టివ్ పక్కనైనా సరే ఒక నౌన్ వచ్చే చాయిస్ ఉంటుంది, ఓకేనా. ఏ అడ్జెక్టివ్ పక్కనైనా సరే ఒక నౌన్ వచ్చే చాయిస్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా అని మీకు తెలియాలంటే మీరు సింపుల్గా ఏం చేయాలో తెలుసా, దాని పక్కన నౌన్ పెట్టి చూడండి. ఇప్పుడు ఏ అడ్జెక్టివ్ అయినా సరే నౌన్ని మోడిఫై చేస్తుంది కదా, అంటే దాని పక్కన నౌన్ని తెచ్చుకుంటుంది కదా. కాబట్టి మీరు సింపుల్గా అది అడ్జెక్టివా కదా అని డౌట్ ఉంటే మీరు ఏం చేయండి అంటే ఆ వర్డ్ పక్కన నౌన్ పెట్టి చూడండి. సెట్ అయింది అనుకోండి, కరెక్ట్గానే ఫుల్ మీనింగ్ ఇస్తుంది, సెట్ అయ్యింది, మోడిఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, లేకపోతే కాదు. చూడండి ఒకటి అడ్జెక్టివ్ కావాలి అంటే కంపల్సరీ నౌన్ని మోడిఫై చేయాలి. అంటే ఏ అడ్జెక్టివ్ పక్కనైనా సరే మనకు నౌన్ పెట్టుకునే ఛాయిస్ ఉండాలి. అలా లేదనుకోండి అది అడ్జెక్టివ్ కాదు, అలా ఉందనుకోండి అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, అంతే, రైట్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూర్ ఉంది నాన్న, రిచ్ ఉంది, ఇది మనకు అడ్జెక్టివ్సా కాదా అని తెలియాలి. ఎట్లా ఏం చేస్తారు, ఎట్లా చెక్ చేస్తారు? ఒక వర్డ్ ఇచ్చినప్పుడు అది అడ్జెక్టివా కాదా ఎట్లా చెక్ చేస్తారు? ఎట్లా చెక్ చేయాలి అంటే పూర్ పీపుల్ అంటాం కదా, పీపుల్ అనేది అవునే కదా, పూర్ బాయ్, పూర్ గర్ల్, రిచ్ బాయ్స్, రిచ్ పీపుల్. అంటే వీటి పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉందా లేదా? ఉంది. కాబట్టి వీటిని ఏమంటామంటే అడ్జెక్టివ్ అంటాం. ఏమంటాం చెప్పండి, వీటిని అడ్జెక్టివ్స్ అంటాం. అట్లా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ క్లియర్గా ఇంటెలిజెంట్, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ నాన్న. అయితే ఇక్కడ ఒకటేమో అడ్జెక్టివ్ ఒకటేమో నౌన్ అండి, ఆ క్వాలిటీ పేరు ఒకటేమో అడ్జెక్టివ్ అండి. ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఇందులో ఒకటి నౌన్ ఒకటి అడ్జెక్టివ్ నాన్న. ఏది అడ్జెక్టివ్ ఏది నౌన్ అంటే మీరు ఏమని చెప్తారు? ఇంటెలిజెన్స్ ఒకటి నౌన్ ఒకటి అడ్జెక్టివ్. ఏది అడ్జెక్టివ్ ఏది నౌన్ అంటే మీరు ఏమని చెప్తారు చెప్పండి? ఇది అడ్జెక్టివ్ అని తెలియాలంటే నేను ఏమని చెప్పిన ఇప్పుడే మీకు, ఒక వర్డ్ అడ్జెక్టివ్ అంటే కంపల్సరీ దాని పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉంటుంది. మరి అప్పుడు ఇంటెలిజెంట్ బాయ్ అంటామా, ఇంటెలిజెన్స్ బాయ్ అంటామా? ఇంటెలిజెంట్ బాయ్ అంటాం, ఇంటెలిజెన్స్ బాయ్ అయితే అనం కదా. కాబట్టి దీని పక్కన నౌన్ రావట్లేదంటే ఇది అడ్జెక్టివ్ కాదు. మరి ఇంటెలిజెంట్ బాయ్ అని మనం ఇక్కడ దీని పక్కన నౌన్ పెడతాం కదా, కాబట్టి మనకి ఇది అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. అట్లా ఓకేనా. సో ఇంటెలిజెంట్ అనేది మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఇంటెలిజెన్స్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా అని తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దాని పక్కన నౌన్ పెట్టి చూడండి. సెట్ అవుతుంది, నౌన్ని మోడిఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుంది. సెట్ కావట్లేదు, నౌన్ని మోడిఫై చేయట్లేదు అనుకోండి, అది మనకు అడ్జెక్టివ్ కాదు, అంతే. అది మనకు అడ్జెక్టివ్స్ అట్లా చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకుంటే ఫుల్ నేమ్, ఫుల్ మీల్స్, ఫుల్ నేమ్ అన్నప్పుడు మనకు అక్కడ నేమ్ అనే నౌన్ని మోడిఫై చేస్తుందా లేదా? కాబట్టి మనకి ఇది ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ జాయ్. చూడండి ఇక్కడ జాయ్ అండ్ హ్యాపీనెస్. జాగ్రత్తగా చూడండి, అండ్ ఉంది కదా ఇక్కడ, అండ్ తర్వాత ఏముంది నాన్న మనకు నెస్తో టెండ్ అయ్యేది ఎప్పుడైనా సరే మనకి ఏమవుతుంది చెప్పండి, నౌన్ అవుతుంది. మరి ఇప్పుడు అండ్ పక్కన నౌన్ ఉంది కాబట్టి అండ్ ముందు ఉండేది కూడా మనకు నౌనే కదా, కాబట్టి జాయ్ అనేది కూడా మనకి ఏమవుతుంది చెప్పండి, నౌనే అవుతుంది. జాయ్ ఫుల్ అనేది అడ్జెక్టివ్ అండి, కానీ జాయ్ మాత్రం నౌన్ అవుతుంది. కాబట్టి ఇది నౌన్ కాబట్టి ఇది కూడా నౌనే కావాలి. సో ఫుల్ జాయ్ అనేది మనకి ఏమవుతుంది, నౌన్ అవుతుంది. కానీ అక్కడ అదిగేది ఏంటిది, అక్కడ అడ్జెక్టివ్ అని అడుగుతుండు. ఈ రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి, ఇది నౌనే ఇది నౌనే. మై ఉంది, ఫుల్ ఉంది నాన్న. మై అనేది స్పెషల్గా అది పొసెసివ్ అడ్జెక్టివ్. సో ఫుల్ అనేది మనకి ఏంటిది, ఓన్లీ జనరల్గా అడ్జెక్టివ్ అంటాం. మరి ఇక్కడ అడ్జెక్టివ్ అడిగింది కాబట్టి అప్పుడు రెండిట్లలో తీసుకుంటే మన ఆన్సర్ ఏం తీసుకోవచ్చు చెప్పండి, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ తీసుకోవచ్చు నాన్న. ఒకవేళ ఫుల్ అనేది లేదు అక్కడ, జాయ్ కాకుండా హ్యాపీనెస్ కూడా ఉందనుకోండి ఆప్షన్స్లో,
ఫుల్ అనేది లేకుంటే హ్యాపీనెస్ కూడా ఉందనుకోండి, అప్పుడు అడ్జెక్టివ్ అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది అండి, ఈ పొసెసివ్ అడ్జెక్టివే మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ ఫుల్ రెండు ఇచ్చిండు కాబట్టి అప్పుడు అడ్జెక్టివ్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అనేది డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది, ఫుల్ అనేది ఆన్సర్ అయిపోతుంది నాన్న. ఒకవేళ ఫుల్ అనేది ఇవ్వకుంటే ఫుల్ ప్లేస్లో హ్యాపీనెస్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడు 3 రౌండ్సే, ఇదొకటే అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్ కదా, ఏదో ఒక అడ్జెక్టివే కదా మనకు ఆన్సర్లో, కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అయిపోతుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఫుల్ అనేది ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, అడ్జెక్టివ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. ఓకేనా, అది నెక్స్ట్ ఫుల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు కొన్ని సఫిక్సెస్ చెప్తా అన్నా కదా, చూడండి ION ITY, నెక్స్ట్ వన్ డమ్, ఇవన్నీ సఫిక్సెస్ నాన్న. నెక్స్ట్ వన్ నెస్, హుడ్, మెంట్, నెక్స్ట్ ENCE ANCE ఇజం. ఇంకా చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇవన్నీ మనకు నౌన్ సఫిక్సెస్ నాన్న, ఇవన్నీ మనకి ఏంటి చెప్పండి, నౌన్ సఫిక్సెస్ అంటాం. ION చూడండి, ఇక్కడ మీకు ఆర్గనైజేషన్, ఫర్టిలైజేషన్, ఇవన్నీ మనకు చాలా నౌన్స్ ఉంటాయి. ఓకేనా, ఇది మనకు నౌన్స్, ION తోటి ఏంటైతే డైరెక్ట్ మనం నౌన్స్ అని చెప్పొచ్చు. ITY ఫర్టిలిటీ, కమ్యూనిటీ. ఓకేనా, ITY తోటి ఎండ్ అయ్యే సఫిక్సెస్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఉంటాయి కదా, కాబట్టి మనకు అప్పుడు ఇదేమవుతాయి అంటే నౌన్స్ అయిపోతాయి నాన్న. డమ్, కింగ్డమ్, ఓకేనా, ఫ్రీడమ్, విజిడమ్, వీటితో ఏమైతే చెప్పండి జనరల్గా ఎండ్ అవుతాయి, నౌన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఎక్సెప్షన్స్ కూడా ఇందులో, సెల్డమ్ అనేది మళ్ళీ మనకు యాడ్వర్బ్ అవుతుంది, డమ్ తోటి ఎండ్ అవుతుంది. ర్యాండమ్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. కానీ జనరల్గా అయితే డమ్ తోటి ఎండ్ అవుతాయి, మనకు నౌన్స్ అవుతాయి, ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. నెస్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఓకేనా, కైండ్నెస్, ఓకేనా, ఇవన్నీ మనకు నౌన్స్ అవుతాయి. నెస్ తోటి ఎండ్ అయితే మనకు నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ హుడ్, మదర్హుడ్, బ్రదర్హుడ్, ఓకేనా, చైల్డ్హుడ్, ఇవన్నీ మనకి ఏమవుతాయి చెప్పండి, నౌన్స్ అవుతాయి నాన్న. మెంట్ దగ్గర కూడా మీకు ఎక్సెప్షన్ ఉంటుంది నాన్న. మెంట్ అంటే మనకు కొన్ని వెర్బులు కూడా అవుతాయి. ఇప్పుడు మెంట్, గవర్నమెంటు, రిక్రూట్మెంటు, మేనేజ్మెంట్, ఇవన్నీ మనకు నౌన్సే. కానీ ఇంప్లిమెంట్ అన్నాం అనుకోండి, ఇంప్లిమెంట్ అనేది మనకు వెర్బ్ అవుతుంది నాన్న. ఎట్లా అంటే ఇంప్లిమెంట్కి ఇంప్లిమెంటేషన్ అనే నౌన్ ఉంది కదా, ION తోటి ఎండ్ అయ్యే ఇంప్లిమెంటేషన్ అనే నౌన్ ఉంది కదా, కాబట్టి అందుకే మనకు ఇంప్లిమెంట్ అనేది జనరల్గా నౌనే, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వెర్బ్ లాగా వస్తుంది అనమాట. ఇంప్లిమెంట్ అనేది వెర్బ్, MENT తో ఎండ్ అవుతాయి. దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే ఇంప్లిమెంట్, ఇంప్లిమెంటెడ్, ఇంప్లిమెంటింగ్ అంటాం కదా, ING అనేది డైరెక్ట్ యాడ్ చేస్తాం కదా, అందుకే మనకు అది వెర్బ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి జనరల్గా ఇది మనకు నౌన్ సఫిక్స్, కానీ కొన్నిసార్లు మనకు రేర్గా వెర్బ్ సఫిక్స్ కూడా అవుతుంది. నెక్స్ట్ ENCE అంటే మనకి ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు నాన్న. ENT ANT నేమో అడ్జెక్టివ్ సఫిక్సెస్ అవి, ENCE ANC అనేదేమో నౌన్స్ సఫిక్సెస్ అనమాట. ఇంటెలిజెన్స్, నెగ్లిజెన్స్, బ్రిలియన్స్, ఇలా అనమాట. నెక్స్ట్ ఇజం అనేది కూడా మనకు నౌన్ సఫిక్సే. ఓకేనా, అంటే మనకు జైనిజం, బుద్ధిజం, ఓకేనా, నేషనలిజం, జింగోయిజం అంటాం కదా, ఇవన్నీ మనకు నౌన్ సఫిక్సెస్ అనమాట. క్లియరా, వీటితో ఎండ్ అయితే మనకు జనరల్గా నౌన్స్ అయిపోతాయి నాన్న. అది ఓకే, కాబట్టి మనకి నెస్ అనేది నౌన్ కాబట్టి జాయ్ కూడా నౌనే కదా, కాబట్టి మనం ఎందుకంటే యాండ్ అనేది ఏం చేస్తే రెండు వైపులా సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్స్ని కలుపుకుంటుంది. ఇది తెలిస్తే మనకి ఇది తెలిసిపోతుంది, కాబట్టి ఇది నౌనే. ఓకేనా, ఇది నౌనే. మరి అప్పుడు మై ఫుల్ ఉన్నప్పుడు మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, ఫుల్ అనేది అడ్జెక్టివ్, కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు, అది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి, మనకు సినోనిమ్ అడుగుతున్నాను నాన్న, సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు అడుగుతున్నాడు. ఏమడుగుతుంది ఇక్కడ, ఒక అండర్లైన్ చేసినట్టు వర్డ్, దానికి మీనింగ్ అడుగుతున్నాను అన్న. ర్యాప్చర్, చూడండి ఇక్కడ ర్యాప్చర్, ద ఆడియన్స్ లిజన్ టు ద మెలోడియస్ సాంగ్ ఆఫ్ ద సింగర్ విత్ ర్యాప్చర్. చూడండి ఇక్కడ జనరల్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చూడండి, ర్యాప్చర్ అంటే మీనింగ్ ఏంటి? ర్యాప్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ నాన్న, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట ర్యాప్చర్ అంటే. దీన్ని మనం ఏమంటామంటే యుఫోరియా, దీని ఏమంటాం చెప్పండి మనము, యుఫోరియా, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అన్నమాట. ర్యాప్చర్ అంటే మనకి ఎక్కువ చాలా హ్యాపీనెస్ ఉంటుందని ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్టసీ, దాన్ని మనం ఏమంటాం చెప్పండి, ఎక్స్టసీ అంటూ ఉంటాం. ఓకేనా, ఎక్స్టసీ అంటాం. కాబట్టి మనకు సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ర్యాప్చర్ అంటే ఇంకా చాలా హ్యాపీనెస్ ఉండడం అనమాట. ఓకేనా, దాన్ని మనం ర్యాప్చర్ అంటాం, ఎక్స్టసీ అంటాం, యుఫోరియా, ఈ వర్డ్ కూడా రాసుకున్నాను, ఎక్కువ హ్యాపీనెస్ ఉండడం అనమాట. రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ వో. సో వో అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది అంటే సాడ్నెస్ అనమాట, సారో, బాధ అనమాట. సాడ్నెస్, సారోఫుల్నెస్, ఓకేనా, డోమ్ఫుల్, ఓకేనా, ఇవన్నీ అంటాం కదా, అది మనకి ఏంటంటే సో మనకు అక్కడ సాడ్నెస్ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వన్ డిస్పైర్. డిస్పైర్ అంటే మనకి మీనింగ్ ఏంటండి,
హోప్ లేకపోవడం అనమాట, ఆశ లేకపోవడం అనమాట. హోప్లెస్నెస్ అంటూ ఉంటాం. ఓకేనా. డిస్పైర్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే హోప్లెస్నెస్ అంటూ ఉంటాం. ఏమంటాం? హోప్లెస్నెస్ అంటాం. కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్ కాదు. ఈ రెండు మనకి ఏంటి నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. ర్యాప్చర్ అంటే ఇక్కడ మనకు పాజిటివ్ ఉంది కాబట్టి కంపల్సరీ పాజిటివ్ మీనింగే రావాలి కదా. ఈ రెండు నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, ఇవి మనకు ఆన్సర్లు కావు. ఇక్కడ మనకు ర్యాప్చర్ అంటే అటెన్షన్ తీసుకుంటామా, ఎక్స్ట్రసీ తీసుకుంటామా అంటే ఎక్స్ట్రసీ తీసుకుంటాం. హ్యాపీనెస్ అంటే ఎక్స్ట్రసీ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ కూడా క్లియర్గా రాసుకోండి. యుఫోరియా రాసుకోండి అక్కడ. ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ వెళ్ళే ముందు స్టూడెంట్స్ అందరికీ ఒక న్యూస్ ఏంటంటే మన బుక్ అనేది రాబోతుంది నాన్న. ఓకేనా. సో మనకు ఈ మార్చి ఫస్ట్ వీక్లో, మ్యాక్సిమం మార్చి ఫస్ట్ వీక్లో మీకు బుక్ అనేది రిలీజ్ చేయబోతున్నాను నాన్న. ఓకేనా. బుక్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇంగ్లీష్ బుక్ అండి. ఎక్సలెంట్ బుక్ అనమాట. అంటే ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బుక్లో. ఓకే. అన్ని క్వశ్చన్స్ అంటే మనకు ఎట్లా ఉంటుంది అంటే బుక్లో ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టాపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. టాపిక్కి చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మీకు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది మనకు హైకోర్టు 2022. ఓకేనా. 2000 మనకు అక్కడ 19 డిఫరెంట్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఏదైనా టాపిక్ తీసుకుంటే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఆ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్కి ఎక్కడెక్కడ అడిగారో ఆ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మళ్ళీ సపోజ్ టెన్సెస్ అని ఉంది. టెన్సెస్లో మనకేమన్నా ఈ టాపిక్లో, ఓకేనా, టెన్సెస్ అనే టాపిక్లో హైకోర్టులో ఏమైనా అడిగిన అనుకోండి క్వశ్చన్స్, అవి వచ్చి ఆ టెన్సెస్ టాపిక్లో ఉంటాయి. కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీకు అక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం నాన్న, అన్ని క్వశ్చన్స్ అనమాట. ఓకే. సో మీకు అసలు ఆ బుక్ చదివితే చాలు, ఇంకా ఎక్సలెంట్ స్కోర్ వచ్చేస్తుంది. ఓకేనా. బెస్ట్ బుక్ తీసుకొస్తున్నాము, తక్కువ ప్రైస్కే తీసుకొస్తున్నాము. అందరూ వెయిట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి బుక్ అనేది. బయట చాలా బుక్స్ ఉన్నాయి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ చూసారు కదా, ఎట్లొచ్చిందో చూసారు కదా పేపర్. ఓకేనా. గ్రూప్ 3 ఎగ్జామ్ ఎట్లొచ్చిందో చూసారు కదా పేపర్ని అంత సింపుల్గా మనం ఎస్టిమేషన్ చేయొద్దు. కాన్సెప్ట్స్ అన్నీ ఉండాలి మన దగ్గర. ఏదో మీద చదువుకొని వెళ్తే మాత్రం వేస్ట్. అందుకని చెప్పేసి అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ బిట్స్ తోటి, ప్రీవియస్ బిట్స్ తోటి బుక్ అనేది తీసుకొస్తున్నాం నాన్న. ఎక్సలెంట్గా బుక్ ఉంటుంది. మీకు బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంత ప్రైస్ ఉంటుంది, ఎలా కొనాలని చెప్పేసి అన్ని యూట్యూబ్లో మీరు అప్డేట్గా ఉండండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాం. ఓకేనా. రైట్. ఇంకో క్వశ్చన్లో వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ 5th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ప్రిపోజిషన్ అంటే ద క్యాట్ ఫెల్ డాష్ ద వెల్. క్యాట్ ఫెల్ పడిపోయింది అనమాట. డాష్ ద వెల్. మరి ఇప్పుడు ఇక్కడ ఇంటూ ద వెల్లా, ఆన్ టు ద వెల్లా, ఆన్ ద వెల్లా, ఇన్ ద వెల్లా. జనరల్గా బావిలో పలికి కాబట్టి మనకు ఆన్ టు ఆన్ అయితే రాదు నాన్న. మరి ఇన్ ఉంది, ఇంటూ ఉంది నాన్న. ఇంటూ అన్నప్పుడు రెండిట్లో ఏం తీసుకుంటామంటే ఇంటూ అనేది తీసుకుంటాం నాన్న, ఇన్ కాదు. చాలామంది ఏం పెడతారంటే ఇన్ అనేది ఆన్సర్ పెడతారు నాన్న. కానీ ద క్యాట్ ఫెల్ ఇంటూ ద వెల్ అంటూ ఉంటాం. ఎందుకంటే పడిపోయినప్పుడు అక్కడ మళ్ళీ మూమెంట్ ఉంటుంది కదా. మూమెంట్ ఉంటుంది కాబట్టి ఏమి యూజ్ చేసుకోవాలంటే ఇంటూ యూజ్ చేసుకోవాలి నాన్న. జనరల్గా ఇన్నుకు ఇంటూకు తేడా ఏమొస్తుంది? ఇన్నుకు ఇంటూకు తేడా ఏమొస్తుంది అంటే ఇన్ అనేదేమో నార్మల్గా మూమెంట్ లేకుంటున్నప్పుడు యూజ్ చేసుకోవాలి నాన్న. ఇంటూ అన్నదేమో మూమెంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్నుకు ఇంటూకు డిఫరెన్స్ అది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ కమింగ్ ఇంటూ ద క్లాస్ రూమ్. కమింగ్ అంటే వస్తూ ఉన్నారు కదా, మూమెంట్ ఉంది కాబట్టి ఇంటూ వాడాలి. అదే దే ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్లో ఉన్నారు కాబట్టి ఇన్ అనే వర్డ్ వాడాలి. ఇంటూ అనేదేమో మూమెంట్ ఉన్నప్పుడు వాడాలి, ఇన్ అనేదేమో జనరల్గా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు వాడాలి. ఇక్కడ బావిలో పడిపోయినప్పుడు మూమెంట్ ఉంటుంది కదా పడ్డాక కూడా. ఓకేనా. కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఇంటూ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకో ఎగ్జాంపుల్, షీ జంప్డ్ ఇన్/ఇంటూ ద రివర్. చెప్పండి. షీ జంప్డ్ ఇన్ ద రివరా, షీ జంప్డ్ ఇంటూ ద రివరా? ఇప్పుడు రివర్లో జంప్ చేసినప్పుడు మూమెంట్ ఉంటుంది కదా మళ్ళీ. కాబట్టి అప్పుడు ఏమనాలంటే మనము ఇంటూ అనాలి నాన్న, ఇన్ అనకూడదు. షీ జంప్డ్ ఇంటూ ద రివర్ అనాలి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుందంటే క్యాట్ అనేది బావిలో, వెళ్ళంటే బావిలో పడిపోయింది కాబట్టి లోపలికి ఏమంటాం చెప్పండి, ఇంటూ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. అంతే. ఓకేనా. అర్థమైంది కదా క్వశ్చన్స్ మీకైతే? ఇవి నాన్న, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న క్వశ్చన్స్.
ఓకేనా. మీకు ఏంటంటే సో మరీ మీ టైం వేస్ట్ చేయకుండా నేను చేసిన ఒక్క వీడియోలో అయినా సరే ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. మీకు ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలిసినాయంటే ఆ మోడల్ క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను తక్కువ క్వశ్చన్సే తీసుకుంటున్నాను, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. మొత్తం కవర్ అయ్యే విధంగా 360 degrees కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీకు వెళ్దాక ఇప్పుడు ఒక మోడల్ చూసాం కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం అంటే అడ్జెక్టివా, నౌనా, ప్రిపోజిషనా, వెర్బా, యాడ్వర్బా, ఏమవుతుంది, ఓకేనా, ప్రొనౌన్ అవుతుంది, ఏమవుతుందో క్లియర్గా తెలుసుకోవడం కోసం మీకు అక్కడ కొన్ని సఫిక్సెస్ చెప్పాను, ఆ సెంటెన్స్ యొక్క ఆర్డర్ చెప్పాను, అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాను. అంటే మీరు అక్కడ క్లియర్గా కనుక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నది కాదు, అక్కడ 5 క్వశ్చన్స్ చేసినా కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలన్నమాట. ఓకేనా. కాన్సెప్ట్ నేర్చుకోకుండా మీరు 10 కాదు 20 క్వశ్చన్లు చేసినా కానీ వేస్ట్ అవుతుంది నాన్న. కంపల్సరీ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి నేర్చుకోండి ఇంగ్లీష్ని, అంతే. ఓకేనా. సో మీకు కనుక హైకోర్టు ఎగ్జామ్స్ సంబంధించి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే బట్టే ఇంగ్లీష్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ కావాలి అనుకుంటే మీరు అక్కడ ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయండి అంటే అక్కడ మీకు నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే మీరు అక్కడ ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. అది నెక్స్ట్ మనకి ఇక్కడ సో 1 month కోర్సు ఉంది, 3 months కోర్సు ఉన్నాయన్నా చాలా తక్కువ అమౌంట్కే ఉన్నాయి. ఓకే. ప్రతి కోర్సులో మీకు ఏంటంటే టాపిక్ నోట్స్ అంటే టాపిక్ వైజ్ PDF నోట్స్ ఉంటుంది, దాన్ని మీరు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫోన్లోకి. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇది చూసుకుంటే మీకు సరిపోతుంది అంతే, రైట్. మీకు హైకోర్టుకు వేరే ఏం చూడాల్సిన అవసరం లేదు, మన యాప్లో క్లాసెస్ చేసుకొని వింటే చాలు. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎగ్జామ్ వరకు నేను కంపల్సరీ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.